పూర్తిగా మూత్ర విసర్జన జరగకపోవడం సంభవిస్తుంది. మనం మూత్ర విసర్జనకి వెళ్ళగానే ఆలస్యంగా మూత్రధారణ అంటే మూత్ర విసర్జన కావించబడుతుంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో మూత్ర విసర్జన జరగదు. కొంత యూరిన్ అంటే మూత్రం అలాగే యూరినరీ బ్లాడర్లో అంటే మూత్రాశయంలో ఉండిపోతుంది. మరి కాసేపటికి కొద్దిసేపటికి మరలా మూత్రం వస్తుంది. అప్పుడు కూడా పూర్తిగా మూత్రం విసర్జన కావించబడదు. అలా ఏదైతే మూత్రాశయంలో మిగిలిపోయిన మూత్రం ఉంటుందో ఆ మూత్రం ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అలా ఇన్ఫెక్షన్కు దారితీసి మూత్రాశయ వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కూడా మన మూత్రపిండాల పైభాగంలో ఉంటుంది. అక్కడి నుంచే స్రవించబడుతుంది. మూత్రంలో అడ్డంకులు ఏర్పరుస్తుంది ఈ గ్లాండ్ ద్వారా స్రవించేటటువంటి ద్రవం.